బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత 3 దశాబ్దాలుగా పాకిస్తాన్‌కి చుక్కలు చూపిస్తుంది. అది కాదు ఇక్కడ విషయం. ఇప్పుడు కేవలం మహిళా కమాండర్లు, మహిళా నాయకురాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకోటొచ్చింది. అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలోనే మహిళలు మాత్రమే ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారు. అందులోకి ఒక్క మగవారు కూడా లేరు. ఒక్క మగాడు లేకుండా మొత్తం షైనాజ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే ఈ మహిళా కమాండర్లు ఏం చేశారంటే ఈరోజు ఒక ప్యాసింజర్ రైలు మీద ఆత్మాహుతి దాడి చేశారు. అంటే తెగించారు. ఆత్మాహుతి దాడి అంటే వాళ్ళని వాళ్ళు చంపుకొని ఇతరులను చంపడం. మన దేశంలో కూడా చాలా ఉగ్రవాదులు చేశారు కదా, ఉగ్రదాడులు పాకిస్తాన్ వాళ్ళు. ఆ విధంగా ఆ ట్రైన్లోకి ఎక్కిపోయి ఆత్మాహుతి దాడి చేస్తే 23 మంది చనిపోయారు, మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అనేక మంది 47 మంది పాకిస్తాన్ చెప్తుంది, కానీ అంతకంటే ఎక్కువ మందే ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రులు అయ్యారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఆసుపత్రిలో తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళందరికీ. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వతంత్రం కోసం మీరు మాత్రమే కాదు, మేము కూడా భాగమవుతామని మహిళలు కూడా గత కొంతకాలంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పైగా అక్కడ బలోచిస్తాన్లో ఎలాగో జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు కూడా మహిళల్ని తీసుకుంటున్నారు. పైగా పాకిస్తాన్లో మహిళల మీద వివక్ష ఉంటుంది, కానీ మా దగ్గర అలాంటి వివక్ష లేదని కూడా బలోచిస్తాన్ ఇప్పుడు నిరూపించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు మహిళల్ని వాళ్ళ యొక్క మిలిటెంట్లుగా తీసుకొని వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా మొదటి నుంచి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తే ఈ మధ్య మహిళా కమాండర్లు, మహిళా మిలిటెంట్లు ఇప్పుడు పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. ఒకవైపు ఏమొచ్చేసి ఇరాన్ని మేమే యుద్ధం ఆపుతున్నామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ అంతర్గతంగా జరుగుతున్నటువంటి వీటిని ఆపలేకపోతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే అక్కడ పాకిస్తాన్కి బలోచిస్తాన్ తప్ప పెద్దగా ఇదేం లేదు, వ్యతిరేకత ఏం లేదు. కానీ బలోచిస్తాన్ వాళ్ళు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళ సంపదను దోసుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఒక పనికిరాని ముస్లింలుగా, అంటే గిరిజన ప్రాంత ముస్లింలుగా పరిగణిస్తూ వాళ్ళని ఇంకా షియాలుగాను సున్నీలో 2 రకాలు ఉంటాయి కదా, ఆ షియాల్లో ఏదో కలిపేసి మొత్తానికి వాళ్ళని పట్టించుకోవడం లేదు పాకిస్తాన్ వాళ్ళు. పైగా అక్కడ ఉన్నటువంటి గనులు తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చైనాకి, అమెరికాకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమొచ్చేసి ఆధునికమైనటువంటి యంత్రాలు తీసుకొచ్చి మొత్తం అక్కడ ఉన్న గనులు తవ్వుకొని పోయి వీళ్ళకి కనీసం అందులో కనీసం ఒక 10%, 20% కూడా నియమించడం లేదు. వాళ్ళ పేదరికంలో మరిగిపోతున్నారు, మగ్గిపోతున్నారు. వాళ్ళకు ఒక చదువు ఉండదు, ఒక వసతులు ఉండవు. చదువు పక్కన పెట్టండి, తినడానికి తిండి ఉండదు బలోచిస్తాన్ వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి పోరాటం అయితే అవసరమైంది. అయితే ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి ఈ పోరాటం అనేది చాలా ఎక్కువైంది. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, 1947 మనం విడిపోయినప్పటి నుంచే వాళ్ళు మేము పాకిస్తాన్లో కలవము, అవసరమైతే మమ్మల్ని భారత్లో కలిపియండి, లేదనుకుంటే మేము సపరేట్గా ఉంటామని ఆనాడు బలోచిస్తాన్కి ఉన్నటువంటి రాజు ఎంత ప్రయత్నం చేసినా సరే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళలో కలిపేసుకున్నారు బలవంతంగా. అప్పటి నుంచి కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడైతే ఏర్పడ్డదో 2000 సంవత్సరము 2001లోనే ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా ఈ యొక్క పోరాటం ఎక్కువైంది. పైగా ఈ మధ్య ఈ ట్రైన్లను లక్ష్యంగా చేసుకోవడం, పోలీసుల మీద లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం, ఇవన్నీ బాగా ఉధృతం అవడంతో పాకిస్తాన్ ఒకవైపు భయపడుతుంది. ఇక బహుశా మరొక 3-4 సంవత్సరాల్లో బలోచిస్తాన్కి దేశం అనే హోదా ఇవ్వకపోతే పాకిస్తాన్ నాశనం చేసేస్తాయి ఇంకా. ఎందుకంటే ఒక మనిషి నాశనం అయిపోతున్నప్పుడు వాడి నాశనం కంటే ఇతరులు గొప్పతనం పెద్ద గొప్ప ఏం కాదు కదా, ఇతరులు బ్రతికొండాలని చూడ కదా. వాడి వల్ల వీడి జీవితం నాశనం అయిపోతున్నప్పుడు వీడు కూడా దాడి చేస్తాడు. వీడు బలోచిస్తాన్లో యొక్క పరిస్థితి అదే. పాకిస్తాన్ వాళ్ళు సొంత దేశం వాళ్ళే వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకుంటే వాళ్ళు మాత్రం ఇంకేం చేస్తారు? ఇక వాళ్ళు కూడా దాడులు చేసి వాళ్ళని చంపుతారు, భయపెడతారు, కేవలం వాళ్ళకి స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం.